నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుదురుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని బాత్రూంలకు తాళం వేసిన కాంట్రాక్టర్. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారన్న ఉత్తమ్. ప్రియురాలి కోసం మారు వేషంలో వెళ్లిన యువకుడు కటకటాల పాలైన వైనం. పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే. కుప్పం పట్టణ ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామన్న మున్సిపల్ కమిషనర్. స్వచ్ఛ భారత్ ను నీరు కారుస్తున్న మున్సిపల్ అధికారులు. దెందలూరు నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బండి సంజయ్ కామెంట్స్. అవినీతిని ప్రోత్సహిస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడదామని యువతకు పిలుపునిచ్చిన ఎన్టీఆర్. కుదురుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంట్రాక్టర్ బాత్రూంలకు తాళాలు వేశాడు. ఎందుకు అని ప్రశ్నించిన దానికి తనకు బిల్లులు ఇంకా రాలేదని సమాధానం చెప్తున్నాడు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం కుదురుమల్ల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాలికలు నూతనంగా బాత్రూంలు ఏర్పరిచి బిల్లులు రాలేదని కాంట్రాక్టర్లు తాళాలు వేసుకున్న పరిస్థితి. దాంతో తీవ్రంగా బాలికలు ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కావున సంబంధిత స్పెషల్ ఆఫీసర్, స్థానిక పంచాయతీ సెక్రటరీ ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకునే వైన్యం. అధికారులు చొరవ తీసుకొని బాలికల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కంప్లీట్ అయిన బాత్రూంలను వెంటనే తెరవాల్సిందిగా కోరుతున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో ఆందోళన నిర్వహించి తాళాలను తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు శ్రీనివాస్, బొజ్జప్ప, పెద్ద లక్ష్మణ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే. ఇప్పుడు ఇక్కడ బాత్రూంల వల్ల పిల్లలకి ఇబ్బంది అంటారు. ఇప్పుడు మెరుగిట ఆడపిల్లలకి మనకు అయ్యారు. హై స్కూల్ అమ్మాయిలు ప్రైమరీ స్కూల్ అంటే ఏదో సర్ది చేస్తున్నారు, ఏదో మా పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ మరి బాత్రూమ్ పిల్లలకి ఏ విధంగా ఫేస్ చేస్తున్నారు ఒక మాట చెప్తారేమని. నేను వచ్చి ఇప్పటికి 3 months అవుతుందని. వచ్చినప్పటి వరకే అవి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అయిపోయినాయి, కంప్లీట్ అయింది. కానీ లాకేసి పెట్టిండు. పిల్లలకు అడిగిన ఒక రోజు మీరంతా ఇక్కడ వెళ్తుంది, వాటి వెనకాల వెళ్తున్నాము అని అన్నారు. మొన్న వర్షాలు అవి వచ్చినాయి, చెట్లు ఉన్నాయి అక్కడ, తర్వాత పాములు అట్లాంటివి కూడా వస్తుంటాయి. ఒకటి ఆడపిల్లలకు ప్రత్యేకంగా ఒక శాఖ అయితే బాత్రూమ్లు కంపల్సరీ అని చెప్పి నేను కూడా అన్నాను. సార్ కూడా చెప్పినాను. సార్ నేను కూడా తెరిపించండి, కన్స్ట్రక్షన్ అయిపోయింది కదా, తెరిపించండి అని చెప్పాను. పిల్లలకైతే చాలా ఇబ్బంది. ఇప్పుడు హై స్కూల్ సెక్షన్లో పిల్లలు 8th, 9th, 10th, 7th నుండి కూడా చాలామంది పిల్లలు మెచ్యూర్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నేను కూడా గమనించిన. అది అందరికీ ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నారు, మనం స్కూల్ కూడా బంద్ అయిపోతున్నాము, మంత్లీ ఉన్నప్పుడు అంటే మాకు ఒక 3 రోజులు అనవసరంగా సెలవులు అయిపోతున్నాయి, మాకు చాలా ఇబ్బంది ఉందని చెప్పి హెడ్ మాస్టర్ గారు కూడా అనుకుంటే ఏంటంటే సంబంధిత కాంట్రాక్టర్ మొన్న ఏదో చెప్పారు 8 రోజులు తెలుస్తామని చెప్పారు. అంటే కంప్లీట్ కాలేదని చెప్తారు మేడం. ఈ బాత్రూమ్లు కంప్లీట్ అయినాయి కదా? కంప్లీట్ అయినాయి, కానీ లాక్ అయితే ఉంది. వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. కంప్లీట్ కాకపోతే కూడా చేసి అయితే ఇవ్వాలి. అవును, ఇవ్వాలి. ఇది మేజర్ ప్రాబ్లం. అంటే ఆడపిల్లలు అభిప్రాయం ఏంటంటే ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తున్నాయి అందరి కోసం, పాఠశాలల కోసం, కాబట్టి చేయాలని సంతోషమైన. త్వరలో వాళ్ళు కాంట్రాక్టర్ గారికి మేము విన్నవిస్తాము, తెరిచే ప్రయత్నం చేపిస్తాము. ఎందుకంటే మేము తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఎంపీఓ ఇన్ఛార్జ్ ఎంపీఓ అంటే ఆయనతో మాట్లాడినాం. పంచాయతీ గారు వాళ్ళు కాంట్రాక్టర్తో అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ కాంట్రాక్టర్స్ ఒక 2 days ఏదో సమ్ వర్క్ ఉంది, తెరుస్తామని మాట చెప్పారంట. సరే, వాళ్ళు తెరిస్తే సంతోషంగా మేము కూడా చేస్తాం. వాళ్ళకి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాం. వస్తాం మేడం. థ్యాంక్ యూ. బాత్రూమ్ తాళం ఉన్నందుకు అసలు పోయినకి ఇబ్బంది అవుతుంది. ఆ బాత్రూంలో వల్ల పర్సనల్ ప్రాబ్లం వచ్చి 2-3 రోజులు బంద్ అవుతున్నాం స్కూల్కి కూడా. అది ఎంత త్వరలో బాత్రూమ్ తెరవాలని కోరుకుంటున్నాం. ఎంత తొందరగా తెరిపిస్తే అంత మంచిగా ఉంటుందని కూడా కోరుకుంటున్నాం. తప్పకుండా తెరిపిస్తారని కూడా మీ విషయాన్ని కాంట్రాక్టర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము ఎంపీఓ గారికి మాట్లాడి, ఆయన స్పెషల్ ఇన్ఛార్జ్ పంచాయతీ గారికి మాట్లాడి మేమంతా పోయి తప్పకుండా మీ ఆడవాళ్ళ ఇబ్బంది, మా మగపిల్లలకి చాలా ఇబ్బంది ఉంది, మీ ఇబ్బంది మేము అర్థం చేసుకోగలుగుతాం, తెలిపించే ప్రయత్నం చేస్తాం. కాంట్రాక్టర్ మరో పారిట మేము విన్నవిస్తాం. త్వరలో ఇది పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తాం. చిన్న బాయ్. మళ్ళీ ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ పాఠశాల మరుగుదొడ్ల నిర్మాణం అని చెప్పి అయితే దాదాపు సంవత్సరం కావస్తుంది.
ఆల్రెడీ నిర్మాణం అయినది సార్, ఇప్పటికీ యూజింగ్లో లేవు. ఇక్కడ విద్యార్థులు చాలా మంది బయట పోవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ఒకసారి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చెప్పి మనకు విద్యార్థులతోటి వాష్రూమ్ల వల్ల ఇబ్బంది ఏ విధంగా ఉంది ఒకసారి కనుక్కునే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఎన్నో క్లాసు? పేరమ్మా హరిత. మీరమ్మా? 9th క్లాస్. ఎలా ఉంది మీకు బాత్రూంలో ఇబ్బంది ఉన్నదనగా నేను విన్నాను. బాత్రూమ్ 8 రోజుల్లో తెరుస్తారంటే ఇంకా తెరవలేదు, నెల అవుతుంది. అక్కడ చాట్ పోయి పోస్తున్నాం, చాలా ఇబ్బంది. అక్కడ ఇక్కడ సంకర వాళ్ళు చెట్లు ఉన్నాయి కానీ ఏం క్లీన్ చేయలేదు, అట్లే గ్రౌండ్ కూడా క్లీన్ లేదు, అట్లే అనుకుంటున్నాం. బాత్రూమ్ల వల్ల అయితే బాత్రూమ్ల వల్ల చాలా ఇబ్బంది. అంటే ఆల్రెడీ ఇది కంప్లీట్ కాలేదు, ఇంకా కడుతున్నారు కదా? అంటే మీకు అయితే ఇబ్బందిగా ఉంది. 9th క్లాస్ 10th క్లాస్ ఎన్ని రోజుల నుంచి ఇట్లా ప్రాబ్లం? ఇది కంప్లీట్ అయినాక ఆల్రెడీ కంప్లీట్ అయింది బాత్రూమ్, ఇక్కడ కంప్లీట్ అయ్యి డోర్ తాళం వేసుకుపోయిండ్రు. అందుట్లో అయిపోతే మనకు అంటే హై స్కూల్ ఇది ఒక హై స్కూల్, దాదాపు 6వ తరగతి నుంచి 7-8 అంటే పెద్ద మేజర్ అమ్మాయిలు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు వాష్రూమ్ పోనీకి ఏ విధంగా ఇబ్బంది ఉంటుంది అన్నది మనకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎందుకంటే కాంట్రాక్టర్స్ ఎవరినైనా సరే వాళ్ళ బిల్లులు వాళ్ళ సమస్యలు ఉంటే తెలుసుకోవాలి, కానీ చాలా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం సమంజసం కాదు. ఇది ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్ కాదు. పెద్దవాళ్ళు ఏ విధంగా అవుతారు? దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరున్నారో మనకు ఎంపీఓ గారికి, మన కుదురుమల ఇన్ఛార్జ్ అంటే ఆయనతో మాట్లాడినాము, మరియు పంచాయత్ సెక్రటరీ గారికి మాట్లాడినాము. పిల్లల ఇబ్బంది, తండ్రి వాళ్ళ ఒక ఎందుట్లో చదువుకున్న ఒక తండ్రి శ్రీనివాస్ వాళ్ళ కూతురు చాలా ఇబ్బంది అంటే ఆయన చెప్తాడు ఒకసారి. నిన్న మీ పాప వచ్చి ఏమని చెప్పింది మీకు? మా పాపకు వచ్చి రాకింది, ఇక్కడ బాత్రూమ్ బయటకు వచ్చి కింద పడ్డది. బాత్రూమ్ సరిగా లేదు, ఎక్కడ కాలువ పోయిన కొద్ది కింద వర్షం ఇబ్బంది కాదు. అందులో చెరువు కూడా నిండింది మన కుదురుమల. దయచేసి విలేజ్ల వాళ్ళకి గిట్ట సరే, ఇక ఎవరైనా సరే తప్పకుండా బాత్రూమ్లు ఎవరైతే కాంట్రాక్టర్లు కట్టింటారో వాళ్ళు తప్పకుండా తెలిసే ప్రయత్నం. ఎందుకంటే అక్కడ చెరువు నిండింది, అక్కడైనా ఇబ్బంది ఉంది. పిల్లలు చూసిన వాళ్ళని చూసి ఎంత ఇబ్బందిగా ఉంది. ఎవరికైనా సరే మన ఇళ్ళల్లో ఉన్న పరిస్థితి ఉన్నది. కంపల్సరీ తెరిచే ప్రయత్నం అయితే చిన్నపిల్లలకి ఇంకా బాత్రూమ్ పోతున్నారు. మేము ఇంకా పెద్దవాళ్ళం బాత్రూమ్ చేసి తెరవలేరు, అక్కడ చాటింగ్ వస్తున్నాం. ఈరోజు మన జిల్లా మా ఎంపీహెచ్ఎస్ హై స్కూల్ దగ్గర మనం ఉన్నాము. ఇప్పుడు ఆల్రెడీ విద్యార్థులు చెప్పిన విషయాలు మనం చూసినాం, టీచర్ గిట్ట ఉన్నాయి ఇది చేసేసినాం. ఆల్రెడీ కంప్లీట్ బాత్రూమ్లు అయినాయి, బాత్రూమ్లకు లాక్ వేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారికి ఒకటే వినియోగించడం ఏంటంటే, కాంట్రాక్టర్స్ ఎవరున్నా సరే, ఎందుకంటే బిల్లుల విషయం వస్తే తర్వాత తెలుసుకోండి అది ఎలా వచ్చే బిల్లులు ఎట్లా వస్తాయి. ప్రైమరీ స్కూల్గా ఉన్నది అక్కడ ఇక్కడ తెలిసిండ్రు. ఇక్కడ దయచేసి కుదురుమల్ల ఈ బాత్రూమ్ కట్టిన కాంట్రాక్టర్ ఒకటే చెప్తున్నాము, మీకు ఏదో బిల్లులు రాలేదు మేము తాళం వేస్తున్నామంటే అందులో హై స్కూల్ పిల్లలు, చిన్నపిల్లలు కాదు. మనకి ఇప్పుడు 6, 7, 8, 9 అంటే చాలా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకు. వచ్చిన ప్రైమరీ స్కూల్ పిల్లలు అయితేనేమో ఏదో విధంగా చూసుకుని హై స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బంది ఉంటుంది. దయచేసి కాంట్రాక్టర్స్ ఎవరైతే దీన్ని కంప్లీట్ చేసిండ్రో వాళ్ళ బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ వ్యవస్థను నిర్వీర్యం చేశారని వ్యాఖ్యానించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇరిగేషన్ విషయంలో మంత్రులకు అవగాహన, చిత్తశుద్ధి లేక ఖమ్మం మంత్రుల అత్యుత్సాహం, నల్గొండ మంత్రుల చేతకానితనంతోనే కాల్వ కట్టలు తెగిపోయాయని, మంత్రుల వైఫల్యాలు అధికారుల మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. దుర్మార్గంగా గేట్లకు లాకులు, వెల్డింగులు పెట్టడంతోనే కాల్వలు తెగాయని, ప్రభుత్వ పాలసీ వల్లే కాల్వల మరమ్మతులు ఆలస్యం అవుతున్నాయని మండిపడ్డారు. అంతటా నీళ్లు సముద్రంలోకి వెళ్తుంటే ఇక్కడ మాత్రం పొలాలు ఎండుతున్నాయని, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు 5 మంత్రులు ఉన్నా రైతుల పొలాలకు నీళ్లందడం లేదని, హడావుడి పనులు నాసిరకంగా మారాయని ఎద్దేవా చేశారు జగదీష్ రెడ్డి. కింది స్థాయి అధికారుల మీద అరవడం మాని పొలాలకు నీళ్లందించాలని ప్రభుత్వ వికృత చర్యల వల్ల అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేక భయపడుతున్నారని, జరిగిన నష్టానికి ప్రభుత్వ పెద్దలే బాధ్యత వహించాలన్నారు. మీలా చిల్లర రాజకీయాలు చేయడం మాకు అలవాటు లేదని, మీ వైఫల్యాలు కప్పిపుచ్చి బీఆర్ఎస్ పై నిందలు వేస్తున్నారని పేర్కొన్నారు. 24 రోజులు గడుస్తున్న పొలాలకు నీళ్లందడం లేదని, మంత్రులు పరిపాలన వదిలి ఇల్లు చక్కబెట్టుకునే పనిలో పడ్డారని, తక్షణమే మరమ్మతులు పూర్తి చేసి పొలాలకు నీళ్లందించాలని డిమాండ్ చేశారు. కుప్పం పిఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ప్రియురాలిని కలిసేందుకు మారువేషంలో వచ్చిన ప్రియుడు. చిత్తూరు జిల్లా
కుప్పం పిఎస్ వైద్య విద్యా కళాశాల మహిళా వసతి గృహంలో ఉన్న ప్రియురాలిని కలిసేందుకు ఆదివారం రాత్రి ఓ యువకుడు మారువేషంలో వసతి గృహంలో ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు కేరళ రాష్ట్రం త్రిశూరు జిల్లాకు చెందిన ఓ విద్యార్థిని పిఎస్ కళాశాల వసతి గృహంలో ఉంటూ నర్సింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బెంగళూరులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. 2 ఏళ్ల క్రిందట వీరిద్దరూ కేరళలో చదువుతూ ఒకరినొకరు ప్రేమించుకున్నట్లు తెలిసింది. బెంగళూరు నుండి కుప్పం చేరుకున్న యువకుడు తన ప్రియురాలిని కలవాలని వసతి గృహం సిబ్బందికి అనుమానం రాకుండా బురకా ధరించి వసతి గృహంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని, ఈ క్రమంలో సిబ్బంది అప్రమత్తమై అనుమానంతో తనిఖీ చేయగా యువకుడు పట్టుబడ్డట్టు తెలిపారు. వెంటనే నిందితుణ్ణి కళాశాల అధికారుల సూచన మేరకు పోలీసులకు అప్పగించామన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి శ్రీనివాసులు తెలిపారు. ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు యార్లగడ్డ వెంకట్రావు. 100 రోజుల్లో అనేక సంక్షేమాలను అందించామన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలు చేసిందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా మంగళవారం సాయంత్రం ఉంగుటూరు మండలం ఆముదాలపల్లి, కొయ్యగురప్పాడు గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నేరుగా ప్రజల వద్దకు వెళ్లి 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. సమస్యలను పరిష్కారం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. గత ప్రభుత్వ పనితీరు బాగోలేదు కాబట్టే వారిని ఇంటికి పంపించారని విమర్శించారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం 3 నెలల్లోనే చేసి చూపించిందని పేర్కొన్నారు. గోపి గారు చెప్పిన విషయం డైరెక్ట్ గా పాయింట్ చెప్పి నేను వేరే విషయాలకైతే వెళ్ళవసరం లేదు. నీరు చెట్టుకు సంబంధించి గత ప్రభుత్వం 2014-19లో 1303 కోట్లు సిఎఫ్ఎంఎస్ టోకెన్ పడి పనులు చేస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి పిచ్చి పిచ్చి మెమోలతో ఆపు చేస్తే చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు స్టేట్ ఆఫీసులో ఫిర్యాదుల విభాగం ఏర్పాటు చేసి 9391 రిట్లు వేసాం. ఇవ్వకపోతే 6625 కంటెంప్ట్లు వేసాం. కంటెంప్ట్లు వేస్తే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి 968 కోట్లు జగన్ మెడలో వంచి రైతుల ఖాతాల్లో వేయించడం జరిగింది. అదే కాకుండా మన ప్రభుత్వం వచ్చినాక 427 కోట్లు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 60 కోట్లు ఉంటే 30 ముందు ఇచ్చాము, ఇంకా 30 పెండింగ్ ఉంది. మన ప్రభుత్వం రాగానే అసలు నేను వెళ్తా ఉంటే ఒక్కొక్క స్టేజ్లో ఈడేంట్రా బాబు కాబూలి వాళ్ళలాగా వస్తున్నాడు, రోజు ఈ డబ్బులు ఏమని అడుగుతున్నాడు అనే స్టేజ్ కూడా వచ్చినా కానీ వెరవకుండా కంటిన్యూగా నిమ్మల రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి పయ్యావుల కేశవ్ గారు అందరూ రివ్యూ చేసి 256 కోట్లు మన ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దాంట్లో ఈ రోజుకి నిన్న కూడా తెలుసుకున్నాం 198 కోట్లు పడిపోయినాయి. ఇంకా మిగిలిన కూడా గోపి గారు నవంబర్ 30 వరకు కోర్టు కేసులకి ఈ 427 కోట్లు కంప్లీట్ చేయమన్నారు ముఖ్యమంత్రి గారు. నవంబర్ 30 తర్వాత మీరు డీటెయిల్ ఎప్పుడు తీసుకొస్తే వారం రోజుల్లో మీ ఖాతాలో డబ్బులు వేపించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా. నవంబర్ 30 వరకు ఎందుకంటే టైం ఫ్రేమ్ ఇచ్చాం కాబట్టి ఆ తర్వాత కోర్టుకి అయినవి కూడా ఇంకా 90 కోట్లు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. మన జిల్లాలో కూడా గోపి గారు లాంటివి కొన్ని ఉంటాయి, 2-3 కోట్లు ఉంటాయి, అవి వేపిస్తాం. ఏదైనా ఇవాళ చాలా ఆనందంగా ఉంది. మన సభాధ్యక్షురాలు కొరివి మాధవలత గారు, అలాగే ఇద్దరు అభివృద్ధి కాముకులు మన డైనమిక్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, మన మాజీ శాసనసభ్యులు
మన బాలవర్ధన్ గారు ఒకే స్టేజ్ మీద మనకు దిశ నిర్దేశం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో 80 సంవత్సరాల వయసులో కూడా 20 సంవత్సరాల యువకుల్లాగా బాలవర్ధన్ గారు పనిచేస్తున్నాడు. అట్లాగే మన శాసనసభ్యులు మన స్టేట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి దిశ నిర్దేశంతో ఫ్లడ్స్ వస్తే ఆదేశిస్తే 23 లక్షల ఆహార ప్యాకెట్లను విజయవాడకు అందించిన ఏకైక వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. అట్లాగే మన అక్కడి నుంచి మన ముస్తాబాద్ నుంచి ఓగిరాల వరకు మీకు సంబంధించి ఇక్కడ ఈ కొయ్యగరపాడు నుంచి అన్ని కూడా మునిగిపోతే స్వయంగా ట్రాక్టర్ మీద 2 అడుగులు 3 అడుగులు నీళ్ళలో ట్రాక్టర్ మీద వచ్చి వాళ్ళ రిలీఫ్ క్యాంపులకి తరలించి వాళ్ళకి ఆహార పట్లాలు ఆహారమే కాకుండా దుస్తులు కూడా అందించి వాటర్ రిసీడ్ అయినాక ఇంటికి పంపించిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. ఏదైనా కానీ భవిష్యత్తులో మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో మన బాలవర్ధన్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన యానిమల్ లవరు పాలకేంద్రం ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఎందుకంటే కఠోరంగా ఆయన 50 ఎకరాలు స్వయంగా వ్యవసాయం చేస్తారు. మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మన బాలవర్ధన్ గారు కూడా భవిష్యత్తులో జిల్లాలో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై జన్మభూమి, జై చంద్రబాబు. పెద్దలు మాజీ శాసనసభ్యులు బాలవర్ధన్ గారికి, కృష్ణారెడ్డి. కుప్పం మున్సిపాలిటీలోని ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామన్న కుప్పం మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసరావు. కుప్పం పట్టణ పరిధిలోని కొత్తపేట 14, 15 వార్డుల్లో వార్డు బాట కార్యక్రమంతో పాటు మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ విస్తరణ విభాగ కమిటీ సభ్యులు కన్నన్, షాదీమహల్ మాజీ అధ్యక్షులు అన్సర్ భాషా, 15వ వార్డు ఇన్ఛార్జ్ సుకుమార్, మాజీ ఇన్ఛార్జ్ హరినాథ్ గౌడ్, కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రజల నుండి వినతులను స్వీకరించడంతో ప్రారంభమైన కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో అందించిన ప్రజా సంక్షేమం గురించి వివరించారు. అనంతరం పురపాలక సంఘం కమిషనర్ మాట్లాడుతూ కమిషనర్ వార్డు బాట కార్యక్రమాన్ని 15వ వార్డులో పూర్తి చేయడం జరిగిందన్నారు. 15వ వార్డు నందు 300కు పైగా ఆర్జీలు అందాయన్నారు. ఈ కార్యక్రమం మొత్తం మీద ఇప్పటి వరకు 2303 ఆర్జీలు అందినట్లు తెలియజేశారు. సర్వే చేయించినాము. మీరందరికీ నా ఎదురు కూర్చోవలసిన పొద్దుపైలు ఉన్నారు. మీ బిడ్డ ఏం చదువుకున్నాడు, బీటెక్ చదువుకున్నాడా, బిఏ చదువుకున్నాడా, ఎంసీఏ చదువుకున్నాడా, అన్ని వివరాలన్నీ సేకరించాము. మొత్తం డేటా మా దగ్గర ఉన్నది. నెక్స్ట్ స్కిల్ సెన్సెస్ అని వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా మిగిలిపోయిన మీ భర్తలు అందరి కూడా మరలా కూడా డేటా తీయబోతున్నాము. ఆ డేటా తీసిన తర్వాత ఆ స్కిల్ ఎవరెవరైతే ఉంది, స్కిల్ అంటే ఏంటి, ఒక ఆయన బాగా కంప్యూటర్ పెద్ద చదువు లేకపోయినా పాలిటెక్నిక్ డిప్లొమా చేసినా ఆయన అత్యద్భుతంగా సిస్టమ్ మీద బాగా పనిచేయగలుగుతాడు. అంటే ప్రకృతి విపత్తు వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక 15 రోజుల పాటు విజయవాడ ఉండవలసి వచ్చి కొంత లేట్ అయింది. అంతేగాని లేకపోతే ఇప్పటికే అన్ని స్టార్ట్ అయి ఉండేవి. దయచేసి అన్నిదా భావించకుండా 3 నెలల సమయం 100 రోజులు మాత్రమే 6 నెలల నుంచి సంవత్సరం మధ్య ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడే మీకు ఉపాధి కల్పించబోతున్నారు. ఈయన కొట్టాలి అసలు చెప్పట్లేదు. ఆయన ఒక ఎత్తు ఇది ఒక ఎత్తు, మనమందరం ఉద్యోగాలు రాబోతున్నాయి. నమస్కారం. ఈరోజు కుప్పం పురపాలక సంఘ పరిధిలో ఈ వార్డు బాట మరియు మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాలు జరిగినాయి. ఈ కార్యక్రమంలో మన గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొన్నారు.
ముఖ్యంగా నేను తెలియజేసేది ఏంటంటే ఈ వార్డులో సుమారుగా 300 అప్లికేషన్లు వచ్చినాయి. ఎక్కువగా ఇల్లు కావాలని, స్థలాలు కావాలని, రేషన్ కార్డులు కావాలని, పెన్షన్లు కావాలని ఇవి ఎక్కువగా వచ్చినాయి. మొత్తం ఇప్పటివరకు 15 వార్డు పూర్తయిన పురపాలక సంఘ పరిధిలో 15 వార్డులకు గాను 2303 అప్లికేషన్లు వచ్చినాయి. మొత్తం 25 వార్డు పూర్తయ్యేసరికి సుమారుగా 2000. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. డోన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు ప్రవహిస్తున్న మురుగునీరు. స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి నీళ్లు వదిలిన అధికారులు. డోన్ పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో డోన్ ఎమ్మెల్యే స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించి వారం రోజులు కాకముందే మున్సిపల్ కార్యాలయం ముందు కాలువ నీరు ప్రవహిస్తోంది. అయినా కానీ స్పందించని అధికారులు చూసి చూడనట్లు వెళ్లిపోతున్నారు. కార్యాలయం ముందు నీరు ప్రవహిస్తున్నా పట్టించుకోని అధికారులు. స్వచ్ఛ భారత్ ఎక్కడని చర్చించుకుంటున్న ప్రజలు. ప్రారంభోత్సవాలకు గొప్పగానే కాలువ నీరు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రారంభోత్సవాన్ని గొప్పగా చేసినా కాలువ నీరు ప్రవహిస్తున్నా పట్టించుకునే నాదుడే లేరా అంటూ ప్రశ్నిస్తున్నారు ప్రజలు. మాదేపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఈ 100 రోజులు ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకి తెలియపరిచేందుకు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దెందులూరు నియోజకవర్గ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ రాష్ట్ర కమిటీ మెంబర్ మేడిచెర్ల కృష్ణ, దెందులూరు నియోజకవర్గ అధికార ప్రతినిధి తాతాపూడి, పేదవేగి మండల జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. విషయంపై స్పందించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను మద్దతు తెలిపారు బండి సంజయ్. తిరుమల లడ్డు కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా మంగళవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆలయం మెట్లను శుభ్రం చేశారు. మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. సనాతన ధర్మం కోసం తన ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమన్నారు. సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. సెక్యులరిజం అంటే వన్ వే మాత్రమే కాదని ఇది టూ వే అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు పవన్. సెక్యులరిజం అనేది టూ వే మార్గమని చెప్పారు. తమ జోలికి వస్తే మౌనంగా ఉండబోమని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. పవన్ కు మద్దతు ఇవ్వడంతో పాటు ఆయనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఎవరైనా సనాతన ధర్మాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తే హిందువులమైన మనమందరం న్యాయబద్ధంగా గలం విప్పుతామన్నారు. సెక్యులరిజం అనేది టూ వే మార్గమని తెలిపారు. తమ జోలికి వస్తే మౌనంగా ఉండబోమని తెలిపారు. బతుకమ్మ సంబరాల పేరుతో అవినీతికి పాల్పడుతున్నారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అని ఆరోపించారు కాంగ్రెస్ నాయకులు. బతుకమ్మ సంబరాల పేరుతో 4 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో అనేక అవినీతి అక్రమాలు, దొంగ పిల్లులు పెట్టకపోతే దుబ్బాక కమిషనర్ పై దాడి, మున్సిపల్లో అవినీతిని పెంచి పోషిస్తున్నది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్ ఈ సందర్భంగా తెలిపారు. దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీకి కాగితాల పైననే 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో కొత్త ప్రభాకర్ రెడ్డి అండతో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బతుకమ్మ సంబరాల పేరుతో, హరితహారం పేరుతో చైర్మన్ అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అవినీతి బిల్లులు మంజూరు చేయాలని కమిషనర్ పైన ఎమ్మెల్యే దాడి చేయించారని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించడమేనన్నారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటు పడదామని యువతకు పిలుపునిచ్చారు సినీ నటుడు ఎన్టీఆర్. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తన వంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు. ఈ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడేందుకో, లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు. మన దేశ భవిష్యత్తు మన యువత చేతుల్లోనే ఉంది. కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసము, క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసము, సహచరుల ప్రభావం వల్లను, స్టైలను, మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం అన్నిటికంటే విలువైనది. రండి, నాతో చేతులు కలపండి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి. మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ, కొనటం కానీ, వినియోగించటం కానీ చేస్తున్నట్లయితే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ 8712671111కి ఫోన్ చేసి సమాచారం అందించండి. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.